విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్ మాటకు తిరుగులేదని మంత్రి హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మహేశ్వర నియోజకవర్గం కందుకూరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి మంత్రి సవితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కందుకూరులో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన ఈ ప్రాంతం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. మరిన్ని నిధులు కల్వకుర్తి మున్సిపాలిటీకి కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. సో కార్యకర్తలు కానీ మహిళలు కానీ అందరూ మంచి కలిసిమెలిసి ఉండండి, బాగా పనిచేయండి. పెద్ద మెజార్టీతో కల్వకుర్తిలో మన అన్నగారిని గెలిపించాలని జైపాల్ యాదవ్ గారు ఒక మంచి నాయకుడు, జిల్లా మీద అవగాహన ఉన్న నాయకుడు, మరి ఇంతమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కనుక అందరూ కలిసి పనిచేయండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి మనుషులు లేరు పోటీ చేయడానికి. అందుకే టీఆర్ఎస్ పక్కకు పెట్టిన వాళ్ళను, టీఆర్ఎస్ టికెట్ ఇయ్యని వాళ్ళను వాళ్ళు పట్టుకపోయి టికెట్ ఇచ్చుకుంటారు. ఈడ జల్లని రూపాయి కాడ జల్తారే, అది మంచిదైతే మనకు గిన్నె ఇస్తుంది టికెట్. ఈడ టికెట్ ఇయ్యలేదంటేనే అది మంచిది కాదనే పక్కకు పెట్టింది. మనం పక్కకు పెట్టిన వాళ్ళ వాళ్ళు పట్టుకపోతారు అంటే అది వాళ్ళ బలహీనత. అంటే వాళ్ళకి మనుషులు లేరు, వాళ్ళకి పోటీ చేయడానికి నాయకత్వం లేదు కనుక మనం